ప్రభుత్వ ఆసుపత్రులతో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చిలకలో 1,91,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే ప్రతీక్ ఫౌండేషన్, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండలో 3 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక కంటి ఆసుపత్రిని నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. వారు నేను ఇన్స్పెక్షన్ అక్కడ పోయినప్పుడు రోజు 100-150 మంది అవుట్ పేషెంట్స్, వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, ఏమైనా స్టమక్ పెయిన్ వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా అలాంటి పేషెంట్స్తో ఆ రూమ్ అంతా ఫుల్ ఉండి నేను పోయినప్పుడు కొత్త బిల్డింగ్ కట్టాలి సార్ అని వారు చెప్పడం, వెంటనే జైల్స్ డీజీపీని అడగడం, వారు కూడా ల్యాండ్ అలాట్ చేయడం పెద్ద విషయం. ఇది ల్యాండ్ జైల్స్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం ఇవ్వరు. అలాంటి ల్యాండ్ ఇప్పించి ఈరోజు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇలా మోడల్ ప్రజాపాలన మన ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 99 రోజుల కార్యక్రమం తీసుకుందో ఆ వీక్లోనే ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడం